తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలి, మేము తెలుగు వాళ్ళం వేడిపోతామని చెప్పి ఆంధ్రులు ఆనాడు పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడేందుకు చేసిన పోరాటం అయ్యా, దానికి మాకు సంబంధం లేదు అని డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా చూపెట్టేది. ఎవరైనా వయబిలిటీ అంటే 1953 లెక్కలు, 56 నాడు రాష్ట్రం వేరుపడ్డ నాడు ఎట్లా ఆంధ్రప్రదేశ్కి ఆనాడు రాజధాని లేక కర్నూలులో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకొని గుడారాల్లో సెక్రటేరియట్లు, గుడారాల్లో ఆఫీసులు నడుపుకున్న పరిస్థితి గురించి వివరించి చెప్పేది. అంటే ఎంత గొప్పగా చెప్పేదంటే జయశంకర్ సార్, ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా కానీ ఏ కారణం చేత అసలు ఆంధ్ర తెలంగాణను కలిపినరు, కమ్యూనిస్టుల ప్రభావం పెరగవద్దు, విజయవాడలో కమ్యూనిస్టులు ఆ రోజు ఒక ప్రధానమైన రాజకీయ పక్షంగా ఎదుగుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం, మరి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ అప్పటి మరి కాంగ్రెస్ నాయకులు కానీ అందరూ కూడబలుక్కొని విజయవాడ కేంద్రంగా ఆ రోజు కమ్యూనిస్టు యోధులు, ముఖ్యంగా ఈ సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మము, విజయవాడ ఆ ప్రాంతం మొత్తంలో కూడా కమ్యూనిజం బలంగా ఉన్న పరిస్థితుల్లో, సాయుధ పోరాటం అప్పుడే తెలంగాణలో జరిగిన పరిస్థితుల్లో మరి కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతుంది, దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా అదొక కారణం అని చెప్పి జయశంకర్ సారు రాజకీయంగా, సామాజికంగా చరిత్రని ఎన్ని కోణాల నుంచి విశ్లేషించేది, ఎన్ని కోణాల నుంచి సృష్టించేదంటే ఇవాళ మనం తలుచుకుంటే ఎంత తలుచుకున్నా తక్కువనే. అట్లాగే చాలామంది కొన్ని అపోహలు ఉంటాయి. రాజకీయ నిరుద్యోగులు, రాజకీయ నాయకులు 1969లో ప్రారంభించినారు తెలంగాణ ఉద్యమాన్ని, కొన్ని అపోహలు ఉంటాయి. చెన్నారెడ్డి గారి పేరు చెప్తా ఉంటారు. చెన్నారెడ్డి గారు వాడుకొని చివరికి ఆయన మళ్ళీ పోయి కాంగ్రెస్లో చేరినాడని చెప్తా ఉంటారు. కానీ జయశంకర్ సార్ మాకు చెప్పేది, చెన్నారెడ్డి తప్పేం లేదయ్యా, చెన్నారెడ్డి నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ముందు రాలేదు. 68, 69లో ఖమ్మంలో ప్రారంభమైంది విద్యార్థులు, ఉద్యోగుల వల్ల. తర్వాత కొంతమంది కవులు పాటలు రాసినారు, రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని చెప్పి ఆయన మీద కవులు పాటలు కూడా రాసినారు. రావయ్య బాబు ఇంకెప్పుడు వస్తావని. అప్పుడు మల్లికార్జున్ గారు ఇంకా ఇతర పెద్దలు అందరూ వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చింది. చెన్నారెడ్డి వచ్చినాక పెద్ద స్టాల్ పట్టు కాబట్టి ఒక ఊపు వచ్చింది. కానీ పాపం చెన్నారెడ్డి తప్పేం లేదు. ఆ రోజు చండశాసనంగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో, వాళ్ళు తొక్కిపారేసినారు ఉద్యమాన్ని, ప్రజాస్వామిక ఆకాంక్షని అని చెప్పి చెన్నారెడ్డి గారి మీద కూడా బదనాం ఎవరైనా చేయబోతే ఆపేది జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన బాధ చెన్నారెడ్డో కేసీఆరో కాదు, తెలంగాణ వాళ్ళు బదనాం కావద్దు, తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు తెలంగాణ నాయకులను, ఎందుకంటే మాటి మాటికి మనకు మలినం చేసి మనకు ఏదో రకంగా బదనాం చేసి మనోళ్ళని చిన్నగా చేస్తారు అనేది ఆయన బాధ. మనోళ్ళని చిన్నగా చేయనీయద్దు. చాలామంది అనేది ఆయన జయశంకర్ గారిని, ఎందుకు మీరు కేసీఆర్ గారిని అంత నమ్ముతారు అని. ఆయన ఎప్పుడు అనేది ఒక మాట, కేసీఆర్కు మించి దక్షత, కమిట్మెంటు, కేసీఆర్కు మించి తెలంగాణ సాధించే విషయంలో మొండితనం ఉన్న నాయకుడిని ఒక్కని చూపెట్టండా నేను మీ ఎంబడి నడుస్తా అని చెప్పారు. ఆయన మొహమాటం కూడా పడేది కాదు. దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టిండ్రు, చాలామంది వద్దన్నారు జయశంకర్ సార్, మీరు పోవద్దు సార్, మీరు కేసీఆర్ గారితో అసోసియేట్ అయి ఉన్నారు, పోవద్దు అంటే ఆయన ఒక మాట చెప్పిండు, ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదే, ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆ రాష్ట్రం వచ్చే క్రమంలో నేను చెప్పి వస్తా, వాళ్ళకు నేను చెప్పి వస్తా, ఏమని దేవేంద్ర గౌడ్ సాబ్ కూడా చెప్తా, స్పర్ధ లేకుండా పనిచేయండి, సమాంతరంగా పనిచేయండి, ఒకరితోనొకరు కలహించుకోకండి, ఎవరు చేసినా అల్టిమేట్గా మీరు అందరూ కోరుతున్న తెలంగాణనే కదా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ఢిల్లీ పోవాలంటే నాగ్పూర్ మీదకి వెళ్ళి పోవచ్చు, బొంబాయి మీదకి వెళ్ళి కూడా పోవచ్చు, ఎటుకెళ్ళిపోయినా మళ్ళీ లక్ష్యం అదే కదా. మీకు తాత్కాలికంగా భావ సారూప్యత లేకపోవచ్చు, కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి, లక్ష్య సారూప్యత ఉండాలి, అది ఉన్నంత కాలం ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి అని బలంగా వాదించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అనుమానాస్పదంగా ఎవరైనా మాట్లాడితే తెలంగాణ ఉంటుందా సార్, ఇప్పుడైతే నిలుస్తుందా సార్, వయబిలిటీ ఉంటుందా సార్ అంటే ఒకటే మాట అనేది, ఒకనాడు 1948లో సర్ప్లస్ స్టేట్, 56లో సర్ప్లస్ స్టేట్, 69లో బీపీఆర్ విఠల్ గారని ఒక ఐఏఎస్ అధికారి, సంజయ్ బారు గారి తండ్రి, ఆయన రాసిన పుస్తకం చూపెట్టది తెలంగాణ సర్ప్లస్ కేస్ స్టడీ అనేది. తర్వాత మళ్ళీ 2001లో అదే బీపీఆర్ విఠల్ గారు మళ్ళొక కేస్ స్టడీ రాసినారు, తెలంగాణ స్టిల్ సర్ప్లస్, తెలంగాణ సర్ప్లస్ అని 69లో రాసిన విఠల్ గారు మళ్ళీ 2001లో రాసిన మాట తెలంగాణ స్టిల్ సర్ప్లస్. ఇవన్నీ చూపెట్టి జయశంకర్ గారు ఇట్లా పుస్తకాలు ముంగట కొట్టి చెప్పేది, అయ్యా నేను చెప్తలేను, ఎకానమిస్టులు చెప్తున్నారు, చూడండి, నేర్చుకోండి, తెలంగాణ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం అని చెప్పేది. ఇవాళ మొత్తం నిజంగా చెప్పాలంటే సమృద్ధిగా ఉన్న రాష్ట్రమే ఇది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని పుష్కలంగా ఉన్న రాష్ట్రం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ పాలమూరు పంపులు ఆన్ చేయడు ముఖ్యమంత్రి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. ఎందుకు? మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆయనకు అంత వాడడం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు. ఈ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రయోజనాలు కానీ కనీసం జై తెలంగాణ అనడానికి కూడా మనసొప్పది ముఖ్యమంత్రికి.
అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉండడం అనేది మనకెంతో బాధాకరం. రెండవది నిధులు